హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్స్ అండ్ స్టాక్స్ ట్రేడర్. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం ఎలా అనే దానిపైన ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అందులోకి వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. బేసిక్స్ పైన మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఇప్పుడు నేను ఇంకొకటి పార్ట్ 2 దాని కంటిన్యూషన్ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మార్కెట్లో సక్సెస్ అవ్వడం ఎలా అనే దాని ప్రాసెస్ పైన. సో మీరు ఎప్పుడైతే జరోదాలో కానీ ఇంకా వేరే ఏదైనా అప్ స్టాక్స్ కానీ ఫైర్స్ కానీ ఎందులోనైనా బ్రోకరేజ్లో అకౌంట్ ఓపెన్ చేయగానే మీ డేటా అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఎవరిస్తారనేది మనకు తెలియదు, కానీ డేటా అనేది బయటికి వెళ్తుంది. మీకు వెంటనే కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది, స్కామర్స్ కానీ లేదంటే టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి, టిప్స్ ఇస్తామని కానీ. సో ఫస్ట్ న్యూ ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే వెంటనే జాయిన్ అయితే వాళ్ళు మనకు టిప్స్ ఇస్తారు, డబ్బులు వస్తాయని చెప్పేసి జాయిన్ అవుతారు. సో వాళ్ళు మీకు ఇచ్చే టిప్స్లో మీరు సంపాదించేది ఏముండదు, కానీ వాళ్ళ ఛార్జెస్ త్రూ మీ క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటారు. సో ఇట్లాంటి మిస్టేక్ చేయకండి. ఎవరైతే మార్కెట్లోకి వస్తారో వాళ్ళు ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీరు మార్కెట్లో వచ్చి ఎవరి సలహాల మీదనో ఎవరి సూచనల మీదనో మీరు మనీ ఎర్న్ చేస్తారనేది జరగని పని. సో మీరు కంపల్సరీ ఏం చేయాలంటే మీరు నేర్చుకోవాలి. సో స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించేదంటే నాలెడ్జ్ పైన, ఇంట్యూషన్ పైన. సో ఫస్ట్ మీరు నేర్చుకుంటేనే మనీ వస్తుంది. మీరు ఎవరి టిప్స్ పైననో ఎక్కడో మీరు డిపెండ్ అయితే మీకు మనీ రాదు. మీరు అలా అని ఆ ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళైతే 100% మీరు రాకపోవడం మీ క్యాపిటల్కి సేఫ్ సైడ్. సో ఇది నా సలహా. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే ఇది స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించాలంటే, మనీ ఎర్న్ చేయాలంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఈ హార్డ్ వర్క్ అండ్ మీరు ఎక్కడో దగ్గర ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడం, నాలెడ్జ్ గెయిన్ చేయడంతో వచ్చిన అవేర్నెస్, సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ ఇంట్యూషన్ తోటే మీకు మనీ వస్తుంది. మీకు ఎవరి టిప్స్ వల్లనో లేదంటే ఇంకొకరు స్టాక్ కొన్నారు, దాని పేరు చెప్పారు, అది మీరు చూశారు, మళ్ళీ మీరు అదే కొన్నారు, దాంట్లోనే డబ్బులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకండి. సో ఇక్కడ అలాంటివి ఏవి జరగవు. మీకు ఓన్లీ మీ నాలెడ్జ్ పైన, మీ హార్డ్ వర్క్ పైన డెవలప్ అయ్యే ఇంట్యూషన్తోనే మీకు మనీ వస్తుంది. మీరు ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ పైన కొన్ని బుక్స్ చదవండి. ఆ చదివిన బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని మీరు వెంటనే వచ్చేసి ఇంప్లిమెంట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ అలా కూడా ఉండదు. మీరు రావాలి, ప్రాక్టీస్ చేయాలి. అది మీకు వర్కౌట్ అవుతుందా మార్కెట్లో లేదా అనేది తెలుసుకోవాలి. వన్స్ అది వర్కౌట్ కాలేదంటే ఆ కాన్సెప్ట్స్ అలానే ఉంచి మళ్ళీ మీరు కొత్త కాన్సెప్ట్స్ వెతకాలి. సో దీంట్లో ఏంటంటే వన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక కాన్సెప్ట్, ఇది ఇక్కడ ప్రాబబిలిటీస్ బేస్లో పనిచేస్తుంది మార్కెట్ అనేది. మీరు నెక్స్ట్ డేనే మీరు ట్రేడ్ చేసినప్పుడు అదే కాన్సెప్ట్ పనిచేయకపోవచ్చు. దీంట్లో ప్రాబబిలిటీస్ ఏంటంటే 80% ఆఫ్ ద టైమ్స్ ఒక స్ట్రాటజీ పనిచేస్తే 2-3% ఆఫ్ ద టైం, 20-30% ఆఫ్ ద టైం ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఆ 2-3 టైమ్స్ మీరు ఫస్ట్లోనే మీకు 2-3 టైమ్స్ ఫెయిల్ అయింది అనుకోండి స్ట్రాటజీ, మేబీ ఆ స్ట్రాటజీ మీకు నెక్స్ట్ 7-8 టైమ్స్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ మీరు ఏం చేస్తారంటే ఈ 3 టైమ్స్ ఫెయిల్ అయింది కాబట్టి ఈ స్ట్రాటజీ పనిచేయట్లేదని చెప్పి మీరు కొత్త స్ట్రాటజీ వెతికి మళ్ళీ ఈ స్ట్రాటజీ మీద వర్క్ చేయడం అనేది ఆపేస్తారన్నట్టు. సో సక్సెస్ అవ్వాలంటే అలా కాదు. మీరు ఒక స్ట్రాటజీ అనుకున్నారంటే మీరు ఒక 20 ట్రేడ్స్, ఒక 20, 30, 40 ట్రేడ్స్ మీరు దానిపైన వర్క్ చేస్తే సో అందులో మీకు సక్సెస్ ఎంత, ఈ స్ట్రాటజీలో సక్సెస్ ఎంత, ఫెయిల్యూర్ ఎంత అనేది క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకొకటి, కొత్త కాన్సెప్ట్స్ మీదకి వెంటనే వెళ్ళకండి. మీరు ఉన్న కాన్సెప్ట్స్, ఇంకొకటి మీరు ఇప్పుడు ఈరోజు నేర్చుకుంటారు, ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు, మీరు లాస్ట్ ఒక 1 మంత్ నుంచి ఒక మార్కెట్ని చూస్తారు. ఆ మార్కెట్ ప్రకారం ఏమవుతుంది ఏందని చూసి ఆ స్ట్రాటజీ నేర్చుకుంటారు. ఆ స్ట్రాటజీ ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ మార్కెట్లో ఆ స్ట్రాటజీ ఇప్పుడే రావచ్చు, 2 ఇయర్స్ తర్వాత రావచ్చు, 3 ఇయర్స్ తర్వాత రావచ్చు. మీకు కంటిన్యూషన్ నెక్స్ట్ 1 వీక్లో 10 డేస్లో మీకు అది రిపీట్ అవ్వలేదంటే మీరు ఏమనుకుంటారంటే అది మళ్ళీ ఇంకా రిపీట్ కాకపోవచ్చు అని దాన్ని మర్చిపోయి మళ్ళీ మీరు వేరే వాటి వెంట పడుతూ ఉంటారు అన్నట్టు. అది కూడా సేమ్ అలానే మళ్ళీ మీరు స్టార్ట్ చేసిన వెంటనే రాకపోవచ్చు అది. సో మళ్ళీ మీరు అది కూడా వదిలేసి మళ్ళీ ఇంకో దాన్ని అలా 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 మార్కెట్లో ఏంటంటే మనకు ఒక 4-5 ఇయర్స్ టైం పడుతుంది. ఈ 4-5 ఇయర్స్ టైంలో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్, ఎప్పుడో ఒకసారి నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ రిపీట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మీకు
మీరు దానిపైన హార్డ్ వర్క్ చేసి ఉంటే ఆల్రెడీ ప్రాఫిట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్. దీంట్లో ఇంకా చాలా ఉంటాయి మనకి. నేను ఫర్దర్ వీడియోస్లో మీకు మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనే దానిపైన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.